ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. లైపోప్రోటీన్స్ గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మనందరికీ కూడా శరీరములో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తిన్నప్పుడు అవి రక్తంలో కలవవు. మరి చూడండి, ఆయిల్ని నూనెలో కనుక వేసేస్తే నూనె అట్టగడుతుంది, పైన తేలుతుంది తప్ప నీళ్ళలో ఎంత కదిపినా కలవదు. మన రక్తం అంతా నీళ్ళలాగానే ఉంటుంది కదా. మరి మన తిన్న ఆయిల్ అంతా కూడా ఎన్నో డబ్బాలు తాగుంటాం. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఒక్కొక్కళ్ళు 2 నుంచి 3 పీపాల ఆయిల్ తాగుంటారు. మరి ఇంత ఆయిల్ లోపలికి వెళ్ళింది, మరి రక్తంలో తేలాలి కదా. మరి ఎందుకు అట్లా తేలదు? రక్తంలో ఎలా కలుస్తుందంటే, రక్తములో కలిపేటట్లుగా, రక్తంలో ప్రయాణించేసి మోసుకెళ్ళేటట్టుగా ఉపయోగపడే వాటిని లైపోప్రోటీన్స్ అంటారు. లిపిడ్స్ అంటే కొవ్వులు, ప్రోటీన్, ఈ లిపిడ్స్ ప్రోటీన్స్ని కలిసిన దాన్ని లైపోప్రోటీన్ అంటారనమాట. మనం తిన్న ఆహారంలో కొవ్వు పదార్థాలు ఉన్నాయనుకోండి, ఈ కొవ్వులు డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి కలవలేవు. కాబట్టి ఈ కొవ్వు పదార్థాలన్నిటినీ ఈ ప్రేగుల్లో నుంచి గ్రహించుకున్నాక లింఫ్ వెజల్స్ ద్వారా మన శరీరం లోపలికి గ్రహించుకుంటుంది. ఇక్కడ నుంచి ఈ కొవ్వులన్నిటినీ కూడా మన శరీరంలో ఈ ప్రోటీన్ పట్టుకుని అక్కడి నుంచి లివర్కి మోసుకెళ్ళటానికి, లివర్ నుంచి శరీరం అంతటికి మోసుకెళ్ళటానికి, శరీరం అంతటి నుంచి మళ్ళీ లివర్కి మోసుకురావడానికి, ఇట్లా ఈ ప్రోటీన్స్ అనేవి, లైపోప్రోటీన్స్ అనేవి కొవ్వుల్ని శరీరంలో ఒక వాహనంగా మోసుకెళ్ళటానికి ఉపయోగపడతాయి. వాటినే లైపోప్రోటీన్స్ అంటారు. కొవ్వు అనేది రక్తంలో కలవటానికి ఈ లైపోప్రోటీన్స్కి ఔటర్ ఎడ్జెస్ అన్నీ కూడా హైడ్రోఫిలిక్గా ఉంటాయి. అంచొమ్మట భాగాలన్నీ నీటితో ఉండే విధంగా ఉంటాయి. అందుకని రక్తంలో కలిసిపోతాయి. లోపల ఎండ్స్ అన్నీ ఈ లైపోప్రోటీన్కి హైడ్రోఫోబిక్ అన్నమాట. ఈ కొవ్వుని లోపల దాచిపెట్టుకునే గుణం కలిగి ఉంటాయి అన్నమాట. అందుకని కొవ్వు అంతటిని ఈ లైపోప్రోటీన్స్ లోపల పెట్టుకుంటాయి కాబట్టి రక్తంలో ఇక సంచరించడానికి ఆటంకం ఉండదు. ఈ లైపోప్రోటీన్స్ ఎడ్జమ్మట కూడా హైడ్రోఫిలిక్ కాబట్టి రక్తంలో కలిసిపోతాయి అన్నమాట. అందుకని కొవ్వు పదార్థాలని రక్తంలో ప్రయాణింపచేయటానికి ఉపయోగపడే వాహనములాగా ఈ లైపోప్రోటీన్స్ ఉపయోగపడతాయి. ఈ లైపోప్రోటీన్స్ని మరి 8 రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. వీటిలో ముఖ్యంగా ఉండే పర్సంటేజ్ని బట్టి, ఈ ప్రోటీన్ ఉండే పర్సంటేజ్ని బట్టి మనకి కొన్నిగా విభజించి చెప్పడం జరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ అని, అట్లాగే ట్రైగ్లిజరైడ్స్ అని, ఇట్లా రకరకాలుగా మనం బ్లడ్ టెస్టులు చేసినప్పుడు వింటూ ఉంటాం కదండి. ఇందులో మరి హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే ఈ లిపోప్రోటీన్స్ అనేది హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, ఎక్కువ డెన్సిటీ అంటే ఎక్కువ పర్సంటేజ్ లిపోప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని హై డెన్సిటీ లిపోప్రోటీన్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఇవి రక్తనాళాల్లో పేరుకోవు, ఊడ్చుకొచ్చేస్తూ ఉంటాయి, రక్తనాళాలని క్లీన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అని, ఇది గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుందని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇందులో ఏమేమి ఉంటాయి అని కనుక ఒకసారి చూస్తే, ఇక్కడ టేబుల్లో మీకు హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్లో మరి ప్రోటీన్స్ ఎంత ఉన్నాయో తెలుసా? ఇక్కడ 40 నుంచి 55% ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అనడానికి ప్రోటీన్ ఎక్కువ ఉంది. అదే ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. మరి ఈ లైపోప్రోటీన్ తక్కువ మోతాదు ఉంది. ఈ లైపోప్రోటీన్స్ ఎక్కువ కనుక ఉంటే హై డెన్సిటీ, ఎక్కువ మోతాదులో ఉంది. లో డెన్సిటీ అంటే తక్కువ మోతాదులో ఉంది లైపోప్రోటీన్, అంటే ఎల్డిఎల్. మరి ఇందులో ఎంత ఉంటుందో తెలుసా? ఎల్డిఎల్లో ఈ లైపోప్రోటీన్ 20% ఉంటుంది ఈ ప్రోటీన్ అనేది. కాబట్టి ఇది లో డెన్సిటీ కాబట్టి ప్రయాణం చేయలేక పేరుకుంటూ ఉంటుంది రక్తనాళాల గోడల్లో. అందుకని ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటానికి ఇందులో ప్రోటీన్ తక్కువ శాతం ఉంటుంది. వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. ఇందులో ఎంత ఉంటుందో తెలుసా? ప్రోటీన్ 7% మాత్రమే ఉంటుంది, అంటే అంత తక్కువ.
కాబట్టి దీన్ని బట్టే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, వెరీ బ్యాడ్ అని ఇట్లా అనటానికి రీజన్స్ ఈ లైపోప్రోటీన్స్ని బట్టి అన్నమాట. మనం ఒక ఎంఎల్ ఫ్యాట్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ 1 గ్రాము వెయిట్ వస్తుంది. మరి ఇక్కడ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ హెచ్డిఎల్ తీసుకుంటే 1 ml తీసుకుంటే 1.2 గ్రామ్ బరువు తగ్గుతుంది అనమాట. అదే విఎల్డిఎల్ తీసుకుంటే 1 ml తీసుకుంటే 1 గ్రామ్ బరువే ఉంటుంది. అంటే లో డెన్సిటీ కదా, వెరీ లో డెన్సిటీ వల్ల ఇట్లా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మరి ఈ హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ బాగా మంచిగా పెరగాలి, ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గాలి అంటే మనం శరీరానికి అందించే ఆహారాలను బట్టి ఈ రేషియోస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ని మనం ఎక్కువ తినేసామనుకోండి, అందులో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ పెరగటం కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే అవిసె గింజలు, అట్లాగే బాదం పప్పులు, కాస్త మంచిగా రాజ్మా గింజలు, మరి మొలకలు, సోయాబీన్స్ ఇట్లాంటివి బాగా తీసుకుంటే ఇది మంచి ఫ్యాట్ కలిగి ఉంటుంది. పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇవన్నీ మంచి ప్రోటీన్ కూడా కాంబినేషన్లో ఉంటాయి. స్లోగా డైజెషన్ అవుతాయి, మెల్లగా బ్లడ్లోకి వెళతాయి. కాబట్టి ఇలాంటివన్నీ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, అంటే ఎక్కువ లైపోప్రోటీన్స్ని పట్టుకుని ఉంటాయి అన్నమాట. ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వైట్ ప్రొడక్ట్స్ లాంటివి, పాలిష్ పట్టిన తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, మైదా, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ ఇట్లాంటి ఫుడ్స్ బాగా తిన్నామనుకోండి, ఇవన్నీ త్వరగా బ్లడ్లోకి వెళ్ళి కొవ్వుగా మారిపోతాయి. ఇలాంటివన్నీ ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్గా బ్లడ్లో ప్రయాణిస్తూ అందులో ఈ ప్రోటీన్, లైపోప్రోటీన్ తక్కువ ఉంటుందన్నమాట. ప్రోటీన్తో అటాచ్ అవ్వటం తగ్గిపోతుంది. అందుకని బ్లడ్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండి క్యారీ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ వల్ల గుండె జబ్బులు రావడానికి ఇట్లాంటి అవకాశాలు అనేకం ఉంటాయన్నమాట. కాబట్టి మంచిగా ఆకుకూరలు, నట్స్ ఇట్లాంటి న్యాచురల్ డైట్ తింటూ అన్పాలిష్డ్ ఐటమ్స్ తింటుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, విఎల్డిఎల్ బాగా తగ్గుతుంది. హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ మంచి మోతాదులో 40-50 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండి భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా మనం రక్షించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఆహారాలన్నీ మన గుండె ఆరోగ్యాన్ని, రక్త ప్రసరణ వ్యవస్థని, రక్తనాళాలని కాస్త ఆరోగ్యకరంగా ఉంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. మనం తెలివితేటలతో గానుగాడించిన నూనె పట్టుకు తిన్నా, లేకపోతే మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ తిన్నా, మరిగించేటప్పుడు 260 డిగ్రీల వేడికి గురి చేయబడటం వల్ల, దానివల్ల డైరెక్ట్ ఫ్యాట్స్ అవ్వటం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్గా మారి ఈ బ్యాడ్ ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఇట్లాంటివి ఎక్కువ డెవలప్ అయిపోతూ అనేక సమస్యలకు దారితీస్తూ రక్తనాళాల్లో పొడికలు వచ్చేటట్టు చేసి ప్రాణాపాయ స్థితిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లైపోప్రోటీన్స్ బాగా ఎక్కువ మోతాదులో ఉండే హెచ్డిఎల్ లాంటి వాటిని పెరిగేటట్టు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.